ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. మిథున రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. ఇంకా 48 గంటల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, అసలు వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని వాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. వీరికి అంతా కూడా కలిసి వచ్చే కాలమే కనిపిస్తుంది. ఇంకా 48 గంటల్లోనే మిథున రాశి వారికి ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. వృత్తి, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిపోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు. సామరస్య ధోరణితో వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయండి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానైనా సరే మీరు ఎదుర్కొంటారు. మీ రంగాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు అనేవి కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే కాలం అనే కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితం అయితే ఈ సమయంలో మీకు లభించబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతూ ఉంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం తెలుసుకుందాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాలు కంటే కూడా ఎక్కువగా నిజాయితీగా వ్యాపారం చేయడం పైన దృష్టి పెట్టడం చాలా మేలు. ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు అనేవి ఏర్పరచడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ యొక్క శత్రువులకు కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకునేలా పనులు చేయవచ్చు. మీరు ఎటువంటి తప్పుడు పనులు కూడా చేయకుండా మీ యొక్క వ్యాపారాన్ని నిజాయితీగా చేసినట్లయితే కనుక ఈ సమస్య నుండి ఎటువంటి నష్టము కూడా లేకుండా బయటపడతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గతంలో మీరు చేసిన పనులలో విజయం సాధించడం చేత మీరు ఆ పనులు వేరే ఎవరు చేయలేరనే అహంకార పూరిత ధోరణి అనేది మీకు అలవడుతుంది. సహోద్యోగులను చిన్నచూపు చూడడం, తక్కువ చేసి మాట్లాడడం చేత ఈ కార్యాలయంలో మీకు శత్రువులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా మీకు చెడు చేయాలని అనుకున్నప్పటికీ కూడా పరోక్షంగా మీ గురించి మీపైన అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో గతంలో లాగా చేపట్టిన పనులలో విజయం సాధించడంలో ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతాయి. కార్యాలయంలో ఎవరూ కూడా మీకు సరైన సహకారం అందించకపోవడం వల్ల మీరు ఒంటరి అయ్యామనే భావన కూడా మీలో కలుగుతుంది. కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఈ సమయం అయితే మిశ్రమ ఫలితాలు అయితే ఇవ్వబోతూ ఉంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 9వ ఇంట్లో ఉండడం చేత ఇంటిలోని పెద్దవారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. మీ యొక్క అహంభావం కారణంగా కుటుంబ సభ్యులను చులకంగా చూడడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మనస్పర్ధలు ఏర్పడడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండడం, అందరినీ కూడా కలుపుకుని పోయే ప్రయత్నాలు చేయడం కూడా మంచిది. అంతేకాకుండా మీ తొందరపాటుతనం కారణంగా మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ సంవత్సరం మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 4వ ఇంట్లో కేతు సంచారం కారణంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి భయాందోళనలు కూడా అధికంగా ఉంటాయి. వారి యొక్క ఆరోగ్యం విషయంలో, వారి యొక్క అవసరాల విషయంలో కూడా అతిగా
కల్పించుకోవడం వలన వారు చిరాకుకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక మీరు ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినవారు చక్కని శారీరక నిర్మాణం, వయసు కనిపించని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవగా నిటారైనటువంటి దేహము, ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కూడా కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు ప్రతీకారము తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం వీరు చెయ్యరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వీరు సమస్యలకు దూరంగా అయితే వీరు పారిపోరు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంత్రి తపాలా శాఖలు, ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు యందు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదం చేయట, పత్రికల్లో రచనలు చేయట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త వహిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే మీ యొక్క భాగస్వామిని మీరు నమ్మి హృదయంను సమర్పించడం జరగాలి. ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. ఈ రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.